విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేసేలా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ఒప్పించాలని కార్మిక సంఘాలు, సిపిఐ, సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కూర్మన్నపాలెం జంక్షన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారంలో కార్మికులతో కలిసి వారు పాల్గొన్నారు. ఉద్యోగుల సదుపాయాల నిలిపివేత ఆపాలంటూ నినదించారు. రేపు 7వ తారీఖు జరిగేటువంటి సమావేశంలో శాశ్వత పరిష్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవాలి. అలాగే నిర్వాసితులందరూ కూడా శాశ్వత ఉపాధి చూపించాలని చెప్పేసి రేపు జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానమంత్రి గారిని వీళ్ళందరూ కూడా అభ్యర్థించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేదనుకున్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి, సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి మా డిమాండ్ ని అంగీకరించడం అనేది చెప్పకపోతే మటుకు 8వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్మిక వర్గం, పెద్ద ఎత్తున ప్రజలు కూడా, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కూడా ఏ త్యాగానికైనా సిద్ధమవుతాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఏదైతే ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉన్నాడో ఆ ప్రధానమంత్రి గారితో స్పష్టమైన ప్రకటన చేయించాలి. ప్రైవేటీకరణ ఆపాలి. అవసరమైతే క్యాపిటల్ మైన్స్ ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్స్ దీన్ని నిలబెట్టాలి, లేదా సెయిల్లో విలీనం చేయడం ద్వారా దీన్ని తీసుకొని రావాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం ఎన్ని త్యాగాలకైనా సరే ముందుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో పలుకుబడిని ఉపయోగించి తాడో పేడో తేల్చుకొని రావాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన రేపు ఢిల్లీ వెళ్తున్నాడు. కానీ ప్రైవేటీకరణ చెయ్యం, మూసేయం, పెట్టుబడి ఇస్తాం, గనులు ఇస్తామని హామీని తీసుకొస్తే 5 కోట్ల మంది ప్రజలు హర్షిస్తారు. ఈ విశాఖ ప్రజలు, ఈ విశాఖ కార్మికులు మీకు రాష్ట్రంలోనే అత్యున్నతమైన గౌరవం ఇచ్చి ఫుల్ మెజార్టీ ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకొని మీరు కృతజ్ఞతగా ఈ పోరాటానికి మద్దతుగా నిలవండి.